ఎందుకు ఈ ఆరాధన చేస్తున్నాడంటే దానియేలును సింహపు గుహలో ఉంచినారు. సింహాల గుహలో ఉంచినప్పుడు అతనికి రాత్రి నిద్ర పట్టలేదు. ఉదయముననే లేచి సింహముల గుహ దగ్గరకు వచ్చి అన్నాడు, దానియేలు అన్నాడు. అతడు అన్నాడు, రాజు చిరంజీవి యగునుగా కాను. అమ్మ స్వరం వినబడింది, దానియేలు బ్రతికి ఉన్నాడు. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను కరుణించినాడా, రక్షించినాడా, కాపాడినాడా? ఆందోళన చెందినాడు. అవును, నా దేవుడు సింహముల నోళ్ళు మూయించినాడు అని చెప్పినాక ఇప్పుడు ఒక అన్యుడు ఆరాధిస్తున్నాడు. ఎవరో అన్యుడు ఇంత గొప్పగా ఆరాధిస్తే రక్షించబడిన నీవు నేను ఏం ఆరాధిస్తున్నావు? ప్రభా మంచి జీతం పెరిగింది, మంచి ఇల్లు కొనుక్కున్నాము, మంచి కారు కొనుక్కున్నాము, ఒక్క నిమిషం నీ కారు యాక్సిడెంట్ అయితే అప్పుడేం చేస్తావు? రష్యాలో ఇల్లు పడిపోయింది, భూకంపం వచ్చి అప్పుడేం చేస్తావు? విడిచిపెట్టే వాటితో ఆరాధించొద్దు, క్షయమైన వాటితో ఆరాధించొద్దు. క్షయమైన వాటితో అన్యుడికి 3 బిల్డింగులు ఉన్నాయి, వాడికి ఎందుకు ఇచ్చినాడమ్మా? ఆరాధనే లేదు, వారికి రక్షణ లేదు, మారుమనసు లేదు, బాప్తిసం లేదు, మందిరం లేదు, వానికి ఎందుకు ఇచ్చినాడమ్మా? ఇది వాడుకో నువ్వు అన్ని రోజులు అన్నాడు, అది వాడుకొని నువ్వు వచ్చేయమన్నాడు అంతే. వాడుకొని విడిచిపెట్టే వాటితో, అందుకే ఏమన్నాడు? క్షయమైన వస్తువులు కాదన్నాడు. క్షయమైన వస్తువులు కాదు. చదువుదాం, ముందుకెళ్దామా? ఆయనే జీవము గల దేవుడు. 4వ మాట, ఆయన యుగయుగములు ఉండేవాడు. 5వ మాట, ఆయన రాజ్యము నాశము కానేరదు. 6వ మాట, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. 7వ మాట, ఆయన విడిపించువాడు. 8వ మాట, ఆయన రక్షించువాడు. అలాగే 9వ మాట, పరలోకంలోనే కానీ భూలోకంలోనే కానీ సూచక క్రియలను, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం ఏం జరిగింది చెప్పండి? సృష్టిని చేసిన మర్మము కంటే పాపికి రక్షణ గొప్పది అన్నాడు. ఆశ్చర్యకార్యం ఏం చేస్తున్నాడంటే నన్ను కూడా రక్షించినాడు. నేను రక్షించబడటం ఏంటి? ఎందుకనంటే నేనేమిటో నాకు తెలుసు. రక్షణకు పాత్రుడిని కానీ నన్ను రక్షించుకున్నాడు.